ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లా మేదరమెట్లో జరిగినటువంటి ఘటన ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీరునే ప్రశ్నించేలా ఉంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కానీ అర్ధరాత్రి వేళ పోలీసులు బోయపాటి ఇంట్లోకి వెళ్ళి వారిని ఎందుకు ఇబ్బందికి గురి చేశారు? పోలీసులు ఇబ్బందికి గురి చేస్తున్న ఎన్నికల సంఘం ఎందుకు నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో సార్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఘటన ఇప్పుడు ఎన్నికల సంఘాన్నే ప్రశ్నించేలాగా ఉంది. అది తీవ్ర దుమారాన్ని రేపుతుంది అంటే ఒక వార్తలు అయితే బయటకు వచ్చాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అసలు సాధారణ పౌరుడైనటువంటి బోయపాటి ఇంటికి అర్ధరాత్రి టైంలో పోలీసులు వెళ్ళడం ఏంటి, వారిని ఇబ్బందులకు గురి చేయడం ఏంటి, వీటన్నింటినీ చూస్తూ ఎన్నికల సంఘం నిమ్మక నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఏంటి అంటూ కూడా కొన్ని ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ? సో ఒకటేంటంటే ఎన్నికల కోడ్ వచ్చింది అనగానే కొంత ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క పెత్తనం ఉండకపోవచ్చు అనేటువంటి అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. సాధారణ పౌరులు కూడా అదే అభిప్రాయానికి వచ్చారు. అంతకు ముందు వరకు ఏం జరిగింది? గత ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి లీడర్లు కానీ, వాళ్ళ కార్యకర్తలు కానీ, లేదంటే వాళ్ళకి సంబంధించిన గ్రామ లేదా మండల జిల్లా స్థాయి నాయకులు కానీ ఎవరు ఏది చెప్తే అది పోలీసులు చేస్తున్నారు అనే దాని మీద ఒక ఒపీనియన్ ఉంది. అందుకే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఏమైనా అనడానికి కానీ, లేదంటే వాళ్ళకి ఎదురుపట్టడానికి కానీ భయపడేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించింది, ఉండేది. అందుకే భయపడ్డారు. ఎవరు కూడా స్వేచ్ఛగా ఒపీనియన్ కూడా వ్యక్తపరచడానికి బయటకు రావట్లేదు ధైర్యం చేసి అనేటువంటి అభిప్రాయం ఉండేది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రజలందరూ తిరగబడతారు జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పటి వరకు కూడా అణచివేతకు గురయ్యారు. సో ఎన్నికల కమిషన్ వచ్చింది కాబట్టి, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోకి మొత్తం యంత్రాంగం వెళ్ళిపోయింది కాబట్టి ఇక స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవచ్చు అని చెప్పి భావించారు చాలామంది. కానీ ఎన్నికల కమిషన్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అండర్లో యంత్రాంగం నడుస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది అని చెప్పి తాజా సంఘటన నిరూపిస్తుంది. ఏంటి తాజా సంఘటన అంటే, మేదరమెట్లో ఉండేటువంటి బోయపాటి శివశంకర్ అనేటువంటి అతని ఇంట్లోకి అర్ధరాత్రి వేళ ఇది ఈ పాయింట్ కోట్ చేసుకోవాలి. అర్ధరాత్రి వేళ ఒక డిఎస్పి, 3 సిఐలు, 10 మంది ఎస్ఐలు, కానిస్టేబుల్ ఇంతమంది వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేశారు. ఒక రకంగా దొమ్మికి వెళ్ళినట్టు వెళ్ళారు వీళ్ళు. వెళ్ళి అసలు వాళ్ళు పర్మిషన్ ఏం లేకుండా మేము చెక్ చేయాలని చెప్పేసి ఇంట్లోకి పోయి మొత్తం చెక్ చేస్తుంటే వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళలు భయపడిపోయారు. చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ భార్య, అందరూ భయపడిపోయారు. భయపడిపోయినటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళు ఏమాత్రం ఆగకుండా వాళ్ళని బెదిరించి బోయపాటి శివశంకర్ అనే అతన్ని భయపెచ్చి మొత్తం తనిఖీ చేశారు. తనిఖీ చేసి లాస్ట్కి ఏం తీసుకున్నారంటే 3,44,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయని చెప్పేసి తేల్చారు. అక్కడేదో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఒక 5 కోట్ల రూపాయలు దాచిపెట్టాడు అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంట. ఎవరో ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చారు ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకొని డిఎస్పి, ఒక 3 సిఐలు, ఎస్ఐలు ఒక 10 మంది ఇలా పెద్ద ఎత్తున వచ్చి రైడ్ చేశారు అని చెప్పి తెలుస్తుంది. ఒక ఇంట్లో రైడ్ చేయటం అంటే మాటలు అర్ధరాత్రి వేళ ఎంత ఒకవేళ పోలీసులకి పవర్స్ ఉన్నప్పటికీ కూడా ఇది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం కదా, అది యంత్రాంగం కదా. అక్కడ ప్రకాశం జిల్లా ఎస్పీ కొత్తగా వేశారు. ఆయన కొత్తగా వేసిన తర్వాత, నియమించిన తర్వాత మరి మేదరమెట్ల ప్రకాశం జిల్లా కిందకి వస్తుంది నాకు తెలిసినంత వరకు. ఆయన అంటే ఈ మధ్య బాపట్లకి మార్చారు. బాపట్లకి వెళ్ళిపోయినట్టుంది అది. సరే, ఉమ్మడి ప్రకాశం జిల్లా. సో అక్కడ ఎస్పీ పరిధి మరి ప్రకాశం జిల్లా ఒంగోలుది వస్తుందో లేకపోతే బాపట్లది వస్తుందో, బాపట్ల పరిధిలోకి రావచ్చు బహుశా. మరి ఆయన ఆధ్వర్యంలో జరిగిందా లేకపోతే ఎలా జరిగిందో తెలియదు. మొత్తం మీద రైడ్ చేశారు. రైడ్ చేసిన తర్వాత పట్టుకుంది 3,44,000. ఈ 3,44,000 రూపాయలు ఎందుకు ఉన్నాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ 3,44,000 అప్పుడే ఆయన సైట్ అమ్మాను నేను అని చెప్పి అగ్రిమెంట్ కూడా చూపించాను. ఇది అగ్రిమెంటు, నాకు అడ్వాన్స్ ఇచ్చారు 2 లక్షల రూపాయలు
అని చెప్పి చెప్పారు. తర్వాత మిగతా 1,44,000 రూపాయలు వాళ్ళ అమ్మాయికి ఫీజు కట్టడానికి బ్యాంక్ నుంచి నేను లోన్ తీసుకొచ్చుకున్నాను అని చెప్పి చెప్పారు. అయినప్పటికీ కూడా వినకుండా వాళ్ళు ఏదైతే ఫార్మాట్లో రాశారో ఆ ఫార్మాట్ మీద బలవంతంగా సంతకం పెట్టించుకొని తీసుకెళ్లారండి. అంటే ఈ డబ్బులు ఏదో ఎన్నికల కోసం దాచిపెట్టాము, ఎన్నికలు పంచడానికి దాచిపెట్టాము అన్నట్టుగా బలవంతంగా అతను సంతకం పెట్టుకుని తీసుకెళ్లారు అనేది ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అసలు ఎన్నికల కమిషన్ ఉందా లేదా, ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ సరిగ్గా చేస్తుందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి సేవలో ఎన్నికల కమిషన్ కూడా తరిస్తుందా అనేటువంటి అనుమానం కలుగుతుంది. మామూలుగానే పోలీసుల యంత్రాంగం, కొంతమంది పోలీసు యంత్రాంగంలో ఉండేటువంటి ఐపీఎస్లు కానీ లేదంటే డిఎస్పీ రేంజ్ వాళ్ళు కానీ వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సైన్యంలాగా జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తున్నారు అనేది ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఇప్పటికి కూడా తమదైనటువంటి శైలిలో జగన్మోహన్ రెడ్డికి మేలు చేకూర్చేలాగా వ్యవహరిస్తున్నారు అనేది తీవ్రమైనటువంటి ఆరోపణలు. దానికి సంబంధించి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్ దగ్గర కంప్లైంట్లు ఉన్నాయి. ఒకవైపు ఏమో కంప్లైంట్లు వెళ్తూ ఉన్నాయి. సుమారుగా 1,00,000 కంప్లైంట్లు పైగా వచ్చినాయి అంట ఎన్నికల కమిషన్కి ఆంధ్రప్రదేశ్ నుంచి. 1,20,000 కంప్లైంట్లు వచ్చినాయి అంట సుమారుగా. అన్ని కంప్లైంట్లు వచ్చినాయి, వీళ్ళు సార్ట్అవుట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఇది ఎన్నికల కమిషన్ తప్పు తీసుకోవాలా, లేదంటే పోలీసు యంత్రాంగం తప్పు తీసుకోవాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి పోలీసు యంత్రాంగంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా హైజాక్ చేశాడా అనేటువంటి అనుమానం కలుగుతుంది. అంటే ఎన్నికల కమిషన్ కూడా అతిక్రమించి ఎన్నికల కమిషన్ కూడా కాదని జగన్మోహన్ రెడ్డి తన హవాను కొనసాగిస్తున్నాడా అనేటువంటి అనుమానం ఈ ఇన్సిడెంట్ ద్వారా వస్తుంది. దానికి సంబంధించి రిపోర్ట్ మనం చూస్తే కనుక మనం అంటే అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన మనం ఒకసారి చూస్తే కనుక సోమవారం అర్ధరాత్రి పోలీసులు బాపట్ల జిల్లా మేదరమెట్ల గ్రామంలో భయభ్రాంతులకు గురి చేశారు. ఒక డిఎస్పీ, 3 సిఐలు, 10 మంది ఎస్ఐలు, అంటే ఆల్మోస్ట్ ఆ మొత్తం డిఎస్పీ పరిధిలో ఉండేటువంటి వాళ్ళని కూడా ఆ మొత్తాన్ని తీసుకొచ్చినట్టున్నారు ఆయన. 10 మంది ఎస్ఐలు, 50 మందికి పైగా పోలీసులు. అంటే ఒక ఉగ్రవాది ఇంటి మీద దాడి జరిగినట్టు దాడి చేశారు, వెళ్ళారు. తర్వాత ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు మొత్తం వీళ్ళందరూ వెళ్ళి ఆయన బోయపాటి శివశంకర్ ఇంటిని చుట్టుముట్టేసి ఎక్కడికి పోకుండా అందరినీ గోడలు దూకి తలుపులు బాదుతూ హంగామా చూసారు. గోడలు దూకి వెళ్ళారంట వీళ్ళు. గోడలు దూకి తలుపులు తట్టారు వీళ్ళందరూ ఇంటిని చుట్టుముట్టి. అంటే ఒక ఉగ్రవాది ఉంటే దాక్కుంటే ఏ విధంగా అయితే చుట్టుముట్టి వెళ్తారో ఆ విధంగా వెళ్ళారని చెప్పి ఈ రిపోర్ట్ని బట్టి చూస్తుంది. 100 మీటర్ల వరకు ఆధీనంలో తీసుకున్నారంట. ఆ ఇంటి చుట్టుపక్కల 100 మీటర్ల వరకు ఆధీనంలో తీసుకుని ఎవరు కూడా అటువైపు రాకుండా ఇంటి వైపు రాకుండా చేశారంట. తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే పోలీసులు వాళ్ళ మీద దురుసుగా వ్యవహరించారంట. తర్వాత ఇతను ఎవరు, బోయపాటి శివశంకర్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. సో పోలీసు భాష ఎలా ఉంటుందో తెలుసు కదా, డబ్బులు ఎక్కడ దాచిపెట్టావో చెప్పు అని చెప్పి అతన్ని బెదిరించారంట. తర్వాత ఇంట్లో ఉన్నట్టు మహిళలు మూల కూర్చోండి అని చెప్పి ఒక మూలం కూర్చోబెట్టారంట మహిళల్ని. అంటే ఏ విధంగా చేశారు చూడు. సో ఇంట్లో మొత్తం ఎతికారు, అణువణు ఎతికారు. అర్ధరాత్రి ఎగ్జాక్ట్గా 12 గంటలకు మొదలైతే మళ్ళీ ఏకోజాం 4 గంటల వరకు ఈ సెర్చింగ్ జరిగిందంట ఆ ఇంట్లో. అంటే ఎంతసేపు, 12 నుంచి 4, దాదాపు 5 గంటలు, 4 గంటలు, 1, 2, 3, 4, 4 అవర్స్. 4 అవర్స్ అర్ధరాత్రి 12 నుంచి ఏకోజాం 4 గంటలు, 4 అవర్స్ ఎతికి అణువణువు 3,44,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకుందని చెప్పారంట. మా అమ్మాయి బీటెక్ చదువుతుంది, అందుకు నేను డబ్బులు తెచ్చిపెట్టాను అని చెప్పి చెప్పారంట. బ్యాంక్ ఖాతాకు సంబంధించి 1,37,000 రూపాయలు డ్రా చేశారని చెప్పి బ్యాంక్ ఖాతాకు సంబంధించి కూడా చూపించారంట. తర్వాత స్థలం అమ్మినట్టు అగ్రిమెంట్ చూపించి 2 లక్షలు నేను భయానంగా తీసుకున్నాను, ఈ 2 లక్షలు కూడా ఉన్నాయని చెప్పి చూపించండి ఆధారాలు. అయినా కానీ ఆయన్ని తర్వాత భార్య డాక్రా గ్రూప్ లీడర్ అంట, వాటికి సంబంధించిన డబ్బులు ఏదో కొంత ఉన్నాయి అని చెప్పి చెప్పారంట. తర్వాత ఇన్ని వివరాలు చెప్పినప్పటికి కూడా బెదిరించి మీ ఆవిడని కూతుర్ని స్టేషన్కి తీసుకుపోతాము, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాం అంటూ బాగా బెదిరించేసి ఆయన ఏదైతే ఈ డబ్బులకు సంబంధించి ఎలక్షన్కి సంబంధించి మేము తెచ్చుకున్నామని చెప్పి సంతకం చేయించుకున్నారు. లేదంటే మీ భార్యని కుమార్తెని ఇద్దరిని తీసుకెళ్లి స్టేషన్లో పెడతామని చెప్పి చెప్పారంట. ఇంతకంటే దాష్టికం ఇంకోటి ఉందా ఆంధ్రప్రదేశ్లో? అర్ధరాత్రి పూట వెళ్ళి
ఇంత చేశారండి, దీనికి ఎలక్షన్ కమిషన్ బాధ్యత తీసుకోవాలా లేదంటే ఎవరు తీసుకోవాలి దీనికి? వాళ్ళు ఏడుస్తున్నారంట ఆ ఇంట్లో వాళ్ళు. కనీసం రసీదు కూడా వాళ్ళు ఆ కంప్లైంట్కి సంబంధించి ఇవ్వలేదంట. ఎస్ఐ చంద్రశేఖర్ దీనిపై స్పందించాడంట మీడియా అడిగితే. మాకు వచ్చినటువంటి సమాచారం మేరకే మేము తనిఖీలు చేశాము, ఆధారాలు లేనట్టు సొమ్ముని మేము సీజ్ చేశాము, కేసు కూడా నమోదు చేశామని చెప్పాడంట. దీనికి ఇదంతా మేదరమెట్లో ఉండేటంటే ఎవరో వైసీపీ అతను కంప్లైంట్ ఒక అనుమానం వ్యక్తం చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు పోలీసులు. 5 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే రవికుమార్ ఉన్నాయి అక్కడ, మీరు రైడ్ చేసి పట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అందుకని ఇదంతా చేశారంట. ఇంతకంటే దాష్టిక్యం ఉందా? ఇది డీజీపీ బాధ్యత వహిస్తాడా, లేదంటే ఆ డిఎస్పీ బాధ్యత వహిస్తాడా, లేదంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహిస్తుందా? ఇలాంటివి కనుక జరుగుతూ ఉంటే రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇళ్లల్లో ఉండాలన్నా పనిలేదా? విపక్షాలు అంత హల్చల్ చేశారు. అర్ధరాత్రి 12 నుంచి 4 గంటల వరకు వెతికి 3,44,000 పట్టుకున్నారంటే పైగా ఆ వెళ్ళినటువంటి తీరేంటి అసలు పోలీసులు? ఇది ఎలక్షన్ కమిషన్కి సరైనదేనా? మరి ఎవరిని సస్పెండ్ చేస్తారు ఈ ఇన్సిడెంట్లు అనేది చూడాలి మనం. దీన్ని డీజీపీని బాధ్యులను చేస్తారా, లేదా అక్కడ డిఎస్పీ తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన బాధ్యం చేస్తారా, లేదా ఎలక్షన్ కమిషన్ నైతికంగా సారీ చెప్తుంది అనేది చూడాలి మనం. ఓకే.